మనోళ్ళు ముందల ఉన్నారు, అందుకే మనము హైవే మీద ఉన్నాం. లేదంటే ఇప్పటికీ జంగల్ మే మంగల్ హో జాతా. ఒక అమ్మాయిని లవ్ చేసినావు, అమ్మాయి ఒక 5 సంవత్సరాలు ఎమ్మటి ఉన్నది, నువ్వు డీప్లో ఉన్నావు, అమ్మాయి కూడా డీప్లో చేసిందో మరి లేదో తెలియదు. టీ ఎన్ని రోజులు, 10 రోజులు అని చెప్పి వచ్చిన ఇంట్లో. మనం ఎవరైనా సరే, వాడు మంచోడా చెడ్డోడా, ఈ కులం ఆ కులం అలాంటిది మన దగ్గర అస్సలు పనికిరాదు, నడవదు కూడా. ఎవరైనా సరే మన తోడు వచ్చిందంటే దోస్త్ అంటే దోస్త్ కోసం జాన్ ఇస్తాం, అట్లా ఉంటుంది మనది. మనం అయితే మధురై చేరుకున్నాం. ఇంకా చూడండి, ఇప్పుడైతే బయలుదేరుతున్నా. పొద్దుగాల అయితే సన్సెట్ చూడడానికి పోయినాం కదా, చూసిరు కదా, బ్యూటిఫుల్ ఉండే సన్సెట్. ఇప్పుడైతే మనం ఇక్కడి నుంచి తిరుపతికి అయితే మ్యాప్ పెట్టినా. ఇద్దరి రక్కే చాయ్ అంట తాగుదామంట, చాయ్ తాగిపోదాం. ఇదే హోటల్ చూడండి ఉన్నది, నతన్ లాడ్జ్. టీ सेंटर स्टैंड लगा लेंगे कहीं को हवा में गया मैं बस नहीं गिरती वो सेंटर स्टैंड कहीं ज़्यादा बोलते चैन लूप मारने वाला तभी नहीं होता नहीं कैमरा कर लिया सब निकाल लिया, नहीं तो आज तक नहीं रहता, आज तक नहीं. గాయ్స్ ఇప్పుడైతే చూడండి బయలుదేరుతున్నా. ఇంకా ధనుష్కోటికి రామేశ్వరంకి బాయ్ బాయ్. ఇంకో మనోళ్ళు కూడా ఆ కార్ల ముందర ఉన్నారు. ఎందుకు చెప్పాలి కానీ చాలా సపోర్ట్ చేసారు నాకు. మన హిందీ మాట్లాడతారు, కర్ణాటక నుంచి వచ్చారు ఫ్రెండ్స్ అందరు కలిసి. 4 వచ్చారు, 5 వచ్చారంట యాక్చువల్లీ. వాళ్ళ దాంట్లో ఒకరు ఏదో ఎమర్జెన్సీ ఉంటే వెళ్ళిపోయారు రిటర్న్. వీళ్ళు 4 అయితే కంటిన్యూగా వచ్చేసారు ఇక్కడికి. కన్యాకుమారి నుంచి మనకైతే తోడున్నారు వీళ్ళు. కన్యాకుమారిలో వాళ్ళు ఛాయ్ తాగుతుంటే హిందీలో మాట్లాడుతుంటే నేను మాటల్లో మాట కలిపేసి క్లోజ్ చేసుకున్నా. తెలుసు కదా మన గురించి ఎట్లా క్లోజ్ అవుతాం మనం, మనకి ఇట్టుగానే ఫ్రెండ్స్ అయిపోతారు. అయితే ఇప్పుడైతే మనం ఎక్కడికంటే తిరుపతికి అయితే మ్యాప్ పెట్టిన. మధ్యలో ఏదో ఐలాండ్ ఉందంట, మన వాళ్ళు కూడా అక్కడికే వెళ్తారు. చూద్దాం అక్కడ ఓకే సెట్ అయితే ఏమో ఓకే, లేట్ అవుతుంది అంటే వెళ్ళిపోతా. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుంది తెలుసా, షాక్ అవుతారు మీరు. 11:35. ఓ మై గాడ్, 11:35 అంటే చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే మన వాళ్ళు అక్కడ ఏమైందంటే యాక్చువల్లీ ఫిష్ పట్టినాం కదా, ఆ ఫిష్ పట్టలేదు మేము. అది కొన్ని ఇట్లా మత్తులు వెళ్ళిపోయి బయటికి వస్తాయంట, అంటే కళ్ళు ఏదో స్లీపింగ్ మోడ్లో ఉంటారో ఏందో మరి తెలియదు. ఒడ్డుకు వచ్చింది, కొట్టుకుంటుంటే పట్టుకున్నాం. అది టైగర్ ఫిష్ అంట. అది దాని రేట్ ఎంత తెలుసా, అవుట్ ఆఫ్లో 10,000 పలుకుతుంది అంట అది. బాబా మేమైతే షాక్ అయిపోయినాం. ఇక్కడైతే దాని రేట్ ఎంత ఉంది తెలుసా, కేజీ 750 రూపీస్ ఏమో ఉంది. ఇంకా మేము ఏం చేసినామంటే, ఇంకా అది అక్కడ వాళ్ళు అడిగిరు, అమ్ముతావా 200 ఇస్తా 300 ఇస్తా అన్నారు. కానీ ఎందుకు 200-300 ఇచ్చేది, మనమే తింటే అయిపోతుంది కదా, ఎప్పుడు తినలేదు అలాంటి ఫిష్ అని మేము ఏం చేసినామంటే తినేసినాం. అక్కడనే ఫ్రై చేయించేసి తినేసి ఇంకా అక్కడనే రైస్ తినేసి ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. మనమైతే ఆల్ ఇండియా రైడ్ అయితే కంప్లీట్ అయిపోతుంది మనది. ఇంకా తిరుపతి వెళ్తే తిరుపతి నుంచి డైరెక్ట్ ఇంటికి. ఇంకా ఏం లేదు, తిరుపతి దగ్గర 2-3 లొకేషన్స్ ఉన్నాయి, అవి చూసుకొని డైరెక్ట్ ఇంటికి పోతాం. ఇంకా అయిపోయింది. ఇంకా మా అమ్మ ఒకటే ఏడుస్తుంది, రా అంటుంది. అన్ని రోజుల నుంచి తెలుసా కాలిపిల్లి మా అమ్మకి ఏడిపిస్తున్నా. ఇప్పుడైతే రిటర్న్ వెళ్ళిపోతాను నేను. ఇంకా అయిపోయింది, ఇంకా ఎట్లా అయిపోయింది. ఆల్ ఇండియా రైడ్ అనుకుంది సాధించిన. మన గురించి తెలుసు కదా, అనుకున్నామంటే ఖచ్చితంగా సాధించాల్సిందే ఖచ్చితంగా. అది ఎట్లా ఉన్నా సరే, ఎట్లాంటి పరిస్థితులు ఉన్నా. చూసిరు కదా లదాఖ్లో కింద పడి మీద పడి చచ్చటోన్ని బతికి 3 సార్లు గండం అంటారు కదా, అలాంటి గండాలు 3 సార్లు తప్పినాయి అక్కడ. ఇంకా నేను వీడియోలో ఎక్కువ చెప్తే మా అమ్మోళ్ళు కూడా చూస్తారు, బాధపడతారు, రమ్మంటారు అని ఎక్కువ చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నా లాస్ట్ మూమెంట్లో ఎట్లా వెళ్ళిపోతున్నా కాబట్టి. లదాఖ్లో చనిపోతా అనుకున్నా యాక్చువల్లీ, బతికి వచ్చిన. ఇంకొకటి నా ఎమ్మటి రాజస్థాన్ అతను అసలు టోటల్గా అయిపోయింది అనుకున్నంట. ఎన్నో దేవుళ్ళకైతే మొక్కిండంట బతికించమని. అంటే అర్థం చేసుకోండి ఎట్లాంటి సిచ్యువేషన్ ఉండే. కానీ అతను కింద పడ్డా మీద పడ్డా అతన్ని వదలకుండా తీసుకొని వచ్చిన. ఎందుకంటే మనం తోడిచ్చినామంటే కథం సచ్చిందాక తోడిస్తాం కదా, అట్లా ఉంటుంది మనది. వదిలేసి పోవాలని అసలు మైండ్లో ఉండదు, మన బ్లడ్లోనే లేదు అలాంటిది. అట్లాంటివి రానే రాదు. ఎందుకంటే మనం ఎవరైనా సరే, వాడు మంచోడా చెడ్డోడా, ఈ కులం ఆ కులం అలాంటిది మన దగ్గర అస్సలు పనికిరాదు, నడవదు కూడా. ఎవరైనా సరే మన తోడు వచ్చిందంటే దోస్త్ అంటే దోస్త్ కోసం జాన్ ఇస్తాం, అట్లా ఉంటుంది మనది.
అతన్ని కాపాడిన కిందికి వచ్చిన తర్వాత చాలా అంటే చాలా రెస్పెక్ట్ ఇచ్చిండు. ప్రతి ఖర్చు ఎందుకు చెప్పాలి కానీ కైలాష్ భాయ్ అయితే పెట్టుకుండు. ₹1 అడగలే, ఇస్తానా కూడా అడగలే. ఇప్పుడు ముందర వీళ్ళు వెళ్తురు కదా, వీళ్ళు కూడా నాకు అక్కడ ఫుడ్ పెట్టించారు. ఏడైనా ఏది తీసుకున్నా సరే షేర్ చేసుకోరు. డబ్బులు కొడతా గూగుల్ పే అంటే అలాంటిది అయితే వద్దు, మాతోటి దోస్తాను అన్నారు. ఒకటే మాట, పైసలు కొట్టుడు అలాంటివి వద్దు, ఖాళీ ఫ్రెండ్స్ వాళ్ళకి ఇలా కలిసినాం అంతే చాలు. మాకి నీకు అది ఇది ఇప్పించినాం అనేది ఎట్లా మనసులో పెట్టుకొని నువ్వు గూగుల్ పే చేస్తా అది చేస్తా అని మాకు అనకు, వేరు చేయకు, కలిసి ఉన్నాం మంచిగా చాలా. అదే నాకు ఎందుకు చెప్పాలి కానీ గాయస్, నాకు ఎవ్వరు కలిసినా కూడా ఇట్లా అదృష్టం, అట్లా దేవుడు పంపిస్తాడో మరి ఏందో తెలియదు. నాకు ఎవ్వరు కలిసినా కూడా ఇట్లానే ఫ్రెండ్స్ అయిపోతారు, క్లోజ్ అయిపోతారు. మరీ ఎంత క్లోజ్ అంటే నా కోసం కూడా ఖర్చు పెట్టేంత క్లోజ్ అయిపోతారు. అట్లా అని మనం ఇవ్వకుండా ఉండం, కానీ నేను మ్యాక్సిమం ఇవ్వడానికి ట్రై చేసినా కానీ వద్దంటే వద్దు. ఏ రామేశ్వరం బ్రిడ్జ్ ఇక్కడి నుంచి చూడండి, నిన్న కూడా అట్లనే ఉండే బోట్లు, ఈరోజు చూడండి ఇంకా ఉన్నాయి, చాలా బోట్స్ ఉన్నాయి. మధ్యలోనే ఆపి ఎట్లా వస్తారు మరి. వాటర్ అయితే మొత్తం గ్రీన్ కనిపిస్తుంది ఈరోజు. మొన్న ఏమో బ్లూ కనిపించింది, నిన్న ఈరోజు గ్రీన్. మస్తు కట్టిరు బ్రిడ్జ్ మాత్రం. ఇది ఈ పైన ఇక్కడి నుంచి ఏమో వెహికల్స్ వెళ్తాయి, కింద నుంచి ఏమో ట్రైన్ వెళ్తుంది. ట్రైన్ వెళ్ళేది మాత్రం హైలైట్ ఉంది, మొత్తం నీళ్ళు కనిపిస్తాయి. వాటర్ అది ఏమంటారు, ఎల్ల నుంచి ట్రైన్ల నుంచి ఏం కనిపిస్తుంది, వ్యూ కనిపిస్తుంది. ఎక్కువ బాబా ఇక్కడ చూడండి బోట్లు మొత్తం గ్రీన్ కలర్లో బోట్లు, బ్యాప్ మొత్తం కొబ్బరి చెట్లు, బోట్స్. ఇక్కడ ఏమో లెఫ్ట్ సైడ్ బ్రిడ్జ్ పైన చూడండి అమ్మాయిలు. అరే మొత్తం బ్యూటిఫుల్ రా బాయ్ ఇక్కడ. ఓహో, ఈ గబ్బిలాలు చూడండి ఇట్లా పైనుంచి గాలేసిన చేప ఎక్కడ ఉంది అక్కడ డైవ్ వేసుకొని వెళ్ళిపోతాయి అంతే. మన దగ్గర ఏమో పాముల కోసం చూస్తాయి, ఇక్కడ ఏమో చేపల కోసం చూస్తున్నాయి. ఇక్కడ నుంచి చాలా మంది ఆగి చూస్తారు. నిన్న వీళ్ళు కూడా ఇక్కడనే ఆగిరంట, మనం ఆగకుండా వెళ్ళిపోయినాం. ఎందుకంటే ఏముంది, బోట్స్ ఉన్నాయి, మనం వెళ్ళేటప్పుడు చూపిద్దాం. ఇక్కడ ఆగాలంటే నా బైక్ ఆపాలి, ట్రాఫిక్ జామ్, లొల్లి ఉంటుందిరా బై ఇక్కడ, అందుకే ఆపలేను. ఇక్కడ ఏముంది, ఇక్కడ లొకేషన్ కిరాక్ లొకేషన్. ఎవరైనా ఉంటే ఫోటో తీయనిక ఉంటుంది, ఎవరు లేరు నాకైతే ఫోటో తీయనిక. ఇంత దూరం వచ్చిన ఒక ఫోటో తీసుకుందాం అనుకున్నా, దిక్కు లేదు. అరే రైడ్ చేస్తే చేయండి రా బాయ్, ఇట్లా మధ్యలో పారిపోకండి. ఇన్ని ఇబ్బందులు పడతాయి తెలుసా అసలు. మీ వెళ్ళిపోవడం వల్ల అందరు నేను చూడ ఎంత బాధపడుతున్నా. నాలాంటి బాధ ఎవరికి రావద్దని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. చేస్తే చేయరి రైడ్, లేకుంటే ఇంటికి వెళ్ళిపోరు. కానీ ఇక్కడ ఇట్లా చేయకర్రి, మధ్యలో వెళ్ళిపోవడం అసలు రాకుండా అయిపోయేది. ఎందుకు రావడం, ఎందుకు వెళ్ళిపోవడం, ఎందుకు మరి. ఎంత పెద్ద మళ్ళీ ఈగోలు అంటే ఏంది, వాళ్ళే యూట్యూబర్స్, ఇంకా మనం కాదు అంటే వ్లాగర్స్. ఎందుకు అంత బిల్డప్ అవసరమా? చేత కాదంటే ఫస్ట్ రావద్దు. మన వాళ్ళకి అంటలేను, మొన్న రీసెంట్గా ఒకటి అయింది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, సాయి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నాకు రీసెంట్గా ఒకటి అయింది. ఎవరికి చెప్పలేదు, అది చెప్తా. మధ్యలోనే పారిపోయిన వాళ్ళు కూడా ఉండరు చాలా, వాళ్ళ గురించి చెప్తా తర్వాత. ఇప్పుడు వద్దులేదు, ఎవరితో మాట్లాడినా ఏం లాభం రా భయ్యి, నాకు అర్థం కాదు. ఎవరిని ఇష్టమో అది. కాకపోతే మధ్యలో ఇప్పుడు ఏమంటారు, ఒక అమ్మాయిని లవ్ చేసినావు, అమ్మాయి ఒక 5 సంవత్సరాలు ఎమ్మటి ఉన్నది, నువ్వు డీప్లో ఉన్నావు, అమ్మాయి కూడా డీప్లో చేసిందో మరి లేదో తెలియదు. అమ్మాయి అంటే అమ్మాయి అంటలేను, ఇవాళ రేపు అయితే అమ్మాయిలే ఇట్లా ఉంటారు లేరా బాయ్. అబ్బాయిలు మన వాళ్ళు మంచిగా నీతిపరులు, నిజాయితీ పరులు, అమ్మాయిలే దొంగలు. మధ్యలో వదిలేసి ఎట్లా ఉంటుంది, గుండె ఆగిపోతుంది. చచ్చిపోయిన దాకా జర్నీ చేద్దామని అనుకున్న వాళ్ళు మధ్యలోనే జర్నీ ఆపేసి ఎట్లా ఉంటుంది, తోడియకుండా. మధ్యలో ఏమంటారు, ఇటొక దారి ఇటొక దారి ఉంది, ఆ దారి తెలియదు నాకు. తోడొస్తే ఇద్దరం కలిసి వెళ్ళిపోవచ్చు. అలాంటి టైంలో వదిలేసిపోయినాం అనుకో, నేను ఎటు వెళ్ళాలి. సేమ్ నా పరిస్థితి కూడా అంతే రైడ్లో. అరే మేము మస్తు లైక్ చేస్తాం రా భయ్ రైడ్ అంటే. ఎట్లా అంటే ఒక ఏమంటారు, ఒక లైఫ్ అన్నట్టు ఇది నాది రైడింగ్. ఆ బైక్ మీద, ఆ బైక్ నా లవర్ అనుకోండి, ఇంకా నా లవరే ఇది. వైఫ్ అనుకో, లవర్ అనుకో, ఏదైనా అనుకో, ఇంకా నా బైకే నా స్వర్గం, నా జీవితం అన్నీ. ఇప్పుడు ఇంత దూరం వెళ్దామని వచ్చినాం. మా బుజ్జికి చెప్పిన, బుజ్జి అంటే మా డార్లింగ్కి చెప్పిన, ఓకే అని రెడీ అయింది. కానీ ఇంతవరకు అయితే నాకైతే హ్యాండ్ ఇవ్వలే. నాకు నచ్చిన బైక్ ఇది ఒకటే, ఇంకా ఇది ఎక్స్పల్స్ ఒకటి. ఎక్స్పల్స్ కూడా నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేసింది. ఆల్ ఇండియా రైడ్లో ఇది రాయల్ ఎన్ఫీల్డ్. ఇప్పటి వరకు సర్వీసింగ్ ఎక్కడ రాజస్థాన్లో చేయాల్సిందే, కానీ ఇప్పటి వరకు సర్వీసింగ్ చేయకుండా నడుపుతున్నా. కాకపోతే టైర్ ఒక్కటి ప్రాబ్లం ఇచ్చింది. టైర్ అంటే బండి ప్రాబ్లం కాదు, ఎందుకంటే టైర్ మొత్తం అరిగిపోయింది, ఏపియాలి. నేను ఏపియాలి, నా తప్పే అది. 3 సార్లు పంచర్ అయింది. సరే అయిపోయింది. ఇంతవరకు అయితే నాకైతే చాలా సపోర్ట్ ఇచ్చింది నా బైక్. దీన్ని అయితే అస్సలు వదులుకోను.
బీచ్ చాలా దగ్గర ఉంది కదా, వెళ్ళిపోతున్నాం. బోటింగ్ లేదంట, బోటింగ్ ఉందనుకొని మేము ఏదో ఐలాండ్ తీసుకుపోతారంట, అటు ఐలాండ్, చలో ఐలాండ్. కానీ ఇప్పుడు లేదు, బంద్ ఉందంట. మళ్ళీ ఇట్లా రౌండ్ తిరిగి వెళ్ళిపోతున్నాం. ఇంకెందుకు బొక్క ఏముంది, అన్ని బీచ్లు చూసినాం. ఇది ఏమైనా ఆదా అయింది, అన్నీ అవే నీళ్ళు. ఏంటంటే కొంచెం దగ్గర ఉన్నాయి, కూర్చోనికి లవర్స్ ఉంటే బాగుంటుంది. నాకు లవర్ లేదు కదా, అందుకే వెళ్ళిపోతా. ఏం పని మనకి ఇక్కడ, నో పని. పోను ఆయన, నీకు అడ్డం ఎవడొచ్చిండో, చాలా స్పేస్ ఉంది నీకు, అన్నీ నీకు తెలుసు కదా కాకా, సైకిల్ మీద యాత్ర చేస్తుండు కదా వామ్మ. చలో 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 వెళ్ళిపోదాం. ఇక ఇప్పుడైతే నేను తిరుపతికి అయితే మ్యాప్ పెట్టిన, తిరుపతి నుంచి ఎటు పోవాలి, మధ్యలో ఎక్కడి వరకు పోతానో తెలియదు. తిరుపతి ఈడించి 630 కిలోమీటర్లు ఉంది. ఇక్కడ గాలి అయితే డంబడక ఫుల్ వస్తుంది గాలి. గాయ్స్, మళ్ళీ మన ప్లాన్లో ఒక చేంజ్ అయ్యింది. మీరు మాత్రం అరే చూసారా ఈ డబుల్ యాక్షన్ అని అనుకోకండి. ఇప్పుడైతే మధురై వెళ్తున్నాం మనం. చూసారా సార్ డబుల్ యాక్షన్, చూసారా ఈ డబుల్ యాక్షన్ అని అనుకోకండి. ఇప్పుడైతే మధురై వెళ్తున్నాం మనం, తిరుపతి కాదు. రైట్ బతారానా? ఎట్నుంచి వెళ్తుండేనా? మధురై అన్నాడు, మళ్ళీ స్ట్రేట్ పోతాడు. పిచ్చిలేసిందేంది? ఓకే, స్టేట్ కూడా సేమ్ రోడ్ చూపిస్తుంది, అందుకే స్టేట్ హైవే నుంచి వెళ్తున్నట్టుంది. నాకేమో తెలుసు కదా, మోసం మొత్తం గూగుల్ తల్లి మోసం చేస్తుంది మనకి. ఎప్పుడు మనకే మోసం అవుతుంది, వేరే వాళ్ళకి కాదు. మనోళ్ళు ముందలా ఉన్నారు, అందుకే మనము హైవే మీద ఉన్నాం. లేదంటే ఇప్పటికీ జంగల్ మే మంగల్ హో జాతా. మళ్ళీ దప్పుదారిలో తీసుకుపోయేది నాకైతే. వీళ్ళు స్టేట్ పోతారు కదా, నేను కూడా స్టేట్ వస్తే కరెక్ట్ రూటే, హైవే ఉంది ఇది. లేదంటే మళ్ళీ బిస్కెట్ లోపలికి తీసుకుపోయి ఏదో ఒక సింగిల్ రూట్లో తీసుకుపోతుంది. అస్సలు నమ్మొద్దు గూగుల్ తల్లిని. మనం అయితే మధురై చేరుకున్నాం. ఇక్కడ చూడండి, బాబా మొత్తం నీళ్ళు ఎట్లా ఉన్నాయి, పెద్ద బావి లెక్క. ఇక్కడ నుంచి స్ట్రేట్ అంట, స్ట్రేట్ చూపిస్తుందా లెఫ్ట్ చూపిస్తుందా? స్ట్రేటే. మన వాళ్ళు ఎటు పోయారో తెలియదు, తెలియదు, మిస్ అయిపోయారు. ఇప్పుడైతే ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం. టెంపుల్ దగ్గరికి వెళ్ళి అసలు లోపలికి వెళ్ళడానికి ఉండదా అనేది చూద్దాం. ఇంకా చూడండి, టెంపుల్ ఇంకా 450 మీటర్స్ ఉంది. ఇదేమో రథం బండి అంటారు కదా, అలాంటి బండి చూడండి. ఇది 2 ఉన్నాయి ఇక్కడ, 2-3 ఉన్నాయి, 2ఏనా? 2 మొత్తం. ఇక ఇక్కడ నుంచి మొత్తం ఏదో వెరైటీగా స్మెల్ వస్తుంది. ఏం స్మెల్ అంటే అది అగరబత్తుల స్మెల్. ఇంకా చూడండి, రథం బండ్లు అంటారు కదా, తాళ్ళు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి. ఇక్కడి నుంచి రైట్ అంట. ఎంత ట్రాఫిక్ ఉంది తెలుసా, ఫుల్ ట్రాఫిక్ ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుందో ఏమో, నాకు భయం అవుతుంది. చూద్దాం, సిచ్యువేషన్ చూసి వెళ్దాం. ట్రాఫిక్ పోలీస్ ఈడ ఉండు కానీ ఏం సపోర్ట్ చేస్తలేడుగా. మన వాళ్ళు ఎటు పోతుర్రో ఏమో, నాకేం అర్థం కావట్లే. ఓహో, లోపలికి బండి అలౌ లేదు, కనిపిస్తుంది కదా టెంపుల్, అదే. లోపలికి బండి అలౌ లేదటంది. ఈడ మొత్తం ఎట్లా వెరైటీగా వస్తారు. లోపలికి అయితే నాట్ అలౌడ్, నడుచుకుంటూ పోవాలి. ఇక్కడ బైక్ ఎక్కడ పెట్టాలి, మన వాళ్ళు ఎక్కడ ఉర్రో ఏమో. ఇంకా ఇది అయ్యేటట్టు లేదు కానీ రిటర్న్ అవుదాం. బయట ఎక్కడైనా తినేసి ఇంకా తిరుపతి రూట్ వెళ్ళిపోదాం. ఎందుకంటే చాలా 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 కష్టం హై బహుత్. ఎక్కడైనా ఆపాలి, రూమ్ తీసుకోవాలి, పోవాలి, అట్లయితే కుదురుతుంది. మన వాళ్ళు ఏమంటారు అంటే లంచ్ చేసుకొని 7 బావులు ఉంటాయంట, ఆ బావులు కవర్ చేద్దామంటే ఎక్కడున్నాయో ఏమో. ఇది మొత్తం ఎట్లా అయిపోయింది. మీనాక్షి టెంపుల్కి అయితే వచ్చేసినాం అనుకోండి మధురై. మీకైతే ఇంత దగ్గర నుంచి చూపించిన. నేను అసలు ఫ్రీగా ఉంటుందేమో అనుకున్నా, కానీ ఇట్లా ఉంటుందని అస్సలు అనుకోలేదు. ఓ మై గాడ్, అప్పుడే చీకటి అయిపోయింది గాయ్స్. చూడండి, లైట్స్ కూడా పడ్డాయి. అసలు ఎంత దూరం వచ్చినామంటే ఇంకా 345 కిలోమీటర్స్ ఉంది తిరుపతి ఇక్కడ నుంచి. హైవే అయితే సూపర్ ఉంది అని నేను ఇంకా నిద్రపోయి పండుకొని, ఇంకా బండి పోతూనే ఉంది. నిద్రపోయినా నేను, ఇంకా పడుకొని ఇప్పుడు లేచిన అన్నట్టు. ఇంకా 6 అవర్స్ చూపిస్తుంది. అంటే ఇంకా ఎక్కడైనా స్టే తీసుకొని రేపు నిమ్మలంగా హాయిగా వెళ్ళిపోవచ్చు. 346 కిలోమీటర్స్ అంటే ఒక 40 పోతాను అనుకోండి. ఇంకా 40నో 30నో 20నో 10నో, ఇంకా ఎంత దూరం నా వల్ల అయితే అంత దూరం పోతా. ఇప్పుడే పడుకొని లేచిన. నా బండి ఎట్లా అంటే పడుకున్నా సరే అదే పోతుంది అన్నట్టు పడుకున్నా.
అంత సీన్ లేదండి, పడుకుంటే కథమే ఇక నిజంగానే పోవుడే. కానీ నాన్ స్టాప్గా స్పీడ్గా వస్తున్నాను, స్పీడ్గా ఇంకా ఇన్ని రోజుల తర్వాత ఇంత స్పీడ్ పోతున్నా. కాకపోతే నాకు ఒక్కటే డిస్టర్బ్ చేస్తుంది, గాలి. గాలి చాలా డిస్టర్బ్ చేస్తుంది. గాలి ఇంత ఎందుకు వస్తుందో నాకేం అర్థం కావట్లే. చాలా అంటే చాలా డిస్టర్బ్ చేస్తుంది. ఇప్పుడు ఇది ఏదైతే తిరుపతి రూట్ ఉందో చెన్నై దగ్గరనే ఉంది. ఆ చెన్నై రూట్ అనుకోండి, ఇంకా ఇది చెన్నై హైవే అంటారు, మరి ఏమంటారు తెలియదు. చెన్నై హైవేనా? ఒక్క నిమిషం ఆగండి, పేరు ఇక్కడ కనిపిస్తే చెప్తాను. హైవే పేరు చెప్పమ్మా తల్లి, ఏం చూపిస్తలేదు. డొల్లా అయితే ఇది చెన్నై హైవే అనుకుంటా నాకు తెలిసి. చెన్నై హైవే ఎట్లా ఉందంటే నిజంగా నేను ఆంధ్రాలో రైడ్ చేస్తున్నా, లేకుంటే తెలంగాణలో రైడ్ చేస్తున్నా, మన తెలుగు రాష్ట్రంలో రైడ్ చేస్తున్నా అన్నట్టు అనిపిస్తుంది. నిజంగా నాకు అదే ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ పబ్లిక్ చూసినా కూడా ఇంత తొందరగా వచ్చేసిన అసలు తెలంగాణకు వచ్చేసిన, ఇంటికి వెళ్ళిపోవాలన్నా రేపు అన్నట్టుంది నాకు. కానీ ఇంకా 2-3 డేస్ పట్టొచ్చు నాకు తెలిసి. ఇంకా అప్పుడే వెళ్ళను. ఒక 3 డేస్ అంటే తిరుపతి దగ్గర కొన్ని లొకేషన్స్ ఉన్నాయి. తిరుపతికి వెళ్తానో వెళ్ళనో తెలియదు. అన్న వస్తాడు నాగరాజ్ అన్న. ఒకవేళ నాగరాజ్ అన్న వస్తే ఏమో పైకి ఎక్కుదామని చెప్పిన, లేదంటే నేను ఒక్కరిని ఎక్కాలంటే మళ్ళీ ఆడ రిసెప్షన్ ఏదేమైనా చెప్పలేం ప్రాబ్లమ్స్. అదే ఆ ప్రాబ్లంతో భయం 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 అంటే ఏం లేదు. ఇప్పుడు ఎవరైనా ఉన్నారనుకోండి, అరే ఇదిరా 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 అని చెప్తే మనం మీకు వీడియోలో చెప్పనిక నాకు ఏమైనా ఉంటుంది, తోడుంటే ధైర్యం ఉంటుంది. ఇప్పుడు ఎవరు లేనిది నేను ఆడ ఏడానికి పోవాలి, ఏదైనా అవి ఇవి అడిగితే నేను ఏం చెప్పాలి అట్లా. అందుకే గుళ్ళల్లో పోవాలంటే నాకు కొంచెం భయం అవుతుంది. సాయి వాళ్ళు ఎవరైనా సరే నా ఎమ్మటి తోడు ఉంటే బాగుండు. నాగరాజన్ ఏమన్నాడు అంటే, నేను వస్తున్నారా పోదాం తిరుపతి, ఎట్లా నేను కూడా పోవాలనుకుంటున్నా ఇన్ని రోజుల నుంచి అంటే, వచ్చేసేయనా పోదాం, నువ్వు వస్తా అంటే ఇక్కడనే ఆగుతా అని చెప్పిన. మరి ఈరోజు నైట్ వరకు చెప్తా అన్నాడు. ఒకవేళ అన్న వస్తే ఏమో పైకి ఎక్కుతా, ఒకరోజు స్టే చేద్దాం అక్కడ. ఇంకా కలిసి నేను అన్న కలిసి దేవరకొండకి వెళ్ళిపోతాం, అంటే మన తెలంగాణకి. లేదంటే ఇంకా రేపు తిరుపతి దగ్గరనే ఒకటి లొకేషన్ ఉంది ఫారెస్ట్ నుంచి. అది ఏ లొకేషన్ అంటే ఒక వాటర్ ఫాల్ ఉంటుందంట. ఆ పేరు అయితే రేపు చెప్తాను, ఇప్పుడు నాకు కూడా గుర్తులేదు, చెక్ చేయాలి. నోట్ చేసుకుని పెట్టుకున్నా, అది చెక్ చేయాలి. పేరు అంతా సడన్గా రాదు కదా. అది అక్కడికి వెళ్దాం అనుకుంటున్నా. ఇంకా అది చూసుకొని చిన్నగా అట్లా 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 గాల్లో తేలినట్టుంది, గుండె పేలినట్టుంది అన్నట్టు ఇంటికి వెళ్ళిపోదాం. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎట్లుంటుంది ఇంకా మా అమ్మ చేతిలో దెబ్బలు ఉంటాయో, మరి తిట్లు ఉంటాయో, లేకుంటే మా అమ్మనే ఏడుస్తుందో తెలియదు. ఇన్ని రోజులు 10 రోజులు అని చెప్పి వచ్చిన ఇంట్లో. నిజంగా తెలుసా, నేను మా అమ్మతో ఏం చెప్పినంటే 10-15 రోజులు పడుతుంది అంటే, అమ్మ అన్ని రోజులు తొందర రా అన్నది. అంతేం పట్టదు కానీ అట్లా చెప్తున్నా అని చెప్పిన. మా అమ్మ ఇప్పుడు పోతే ఏమంటారు చూడాలి. 10 రోజులు అని పోయి ఇన్ని రోజులు పోతావా అని తిడుతుందా, కొడుతుందా, లేకుంటే ఏడుస్తుందా, ఈ మూడిట్లో ఏదో ఒకటి అవుతుంది.